ఎప్పుడైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో అన్నీ సర్దుకుంటూ హడావిడి పడ్డారా? లేదా చాలా అవసరమైన టైంలో ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఇబ్బంది పడ్డారా? అలాంటి టెన్షన్లు అస్సలు లేకుండా తక్కువ ఖర్చుతోనే ఒక పర్ఫెక్ట్ టెక్ ఇంకా ట్రావెల్ సెటప్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ విశ్లేషణలో చూద్దాం. మనమిప్పుడు చూడబోయేదేదో మామూలు సెటప్ కాదండోయ్. ఇది ఎలాంటిదంటే మన దగ్గర ఎప్పుడూ బెస్ట్ టెక్ ఉండేలా చూస్తుంది, ఛార్జ్ అస్సలైపోదు, మన వస్తువులు పోగొట్టుకోవడమనేది దాదాపు జరగదు, అన్నింటికంటే ముఖ్యంగా జస్ట్ 60 సెకండ్లలో ప్రయాణానికి రెడీ అయిపోవచ్చు. భలే ఉంది కదా! ఈ పర్ఫెక్ట్ సెటప్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఫౌండేషన్ అంటే మన బ్యాగ్, బేసిక్ వస్తువులు. ఆ తర్వాత మనల్ని ప్రపంచంతో కనెక్ట్ చేసే టెక్ కిట్. నెక్స్ట్ ప్రయాణాన్ని ఈజీ చేసే సిస్టమ్. ఇక చివరగా వీటన్నింటి వెనకున్న అసలు ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం. సరే, ఇక మొదలు పెట్టేద్దాం. మొదటిది ఫౌండేషన్. అంటే మన సెటప్కి ఒక వెన్నెముక లాంటి బ్యాగ్, అలాగే మన జేబులో రోజు ఉండే కొన్ని ముఖ్యమైన వస్తువులు. ఇవే కదా అన్నింటినీ కలిపి ఉంచేవి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం సెటప్కి గుండెకాయ లాంటిది ఈ ఆల్మండ్ వోక్ ట్రావెల్ బ్యాక్ ప్యాక్. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏదో పెద్ద కంపెనీ తయారు చేసింది కాదు, ఒక చిన్న ఇండిపెండెంట్ క్రియేటర్ ఆలోచనల నుండి పుట్టింది. అందుకే ఇది చాలా తేలికగా, సింపుల్ డిజైన్తో మన అసలైన అవసరాలకు తగ్గట్టుగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ బ్యాగ్ డిజైన్ వెనుక ఎంత ఆలోచన ఉందో చూడండి. ఇది నమ్మలేనంత తేలిగ్గా ఉంటుంది. పాకెట్స్ కూడా కరెక్ట్గా అవసరమైన చోట ఉంటాయి. దొంగలకి ఈజీగా దొరికేలా బయట పాకెట్స్ ఏమీ ఉండవు. ఇది ఒక రకంగా యాంటీ థెఫ్ట్ డిజైన్ అనమాట. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అయినా జిప్లు చాలా స్మూత్గా పనిచేస్తాయి. అన్నింటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు నిజంగా యూజర్ ఫీడ్బ్యాక్ని వింటారు. పాకెట్ డివైడర్లను కుట్టడం లాంటి మార్పులు మనలాంటి వాళ్ళు చెప్పిన తర్వాతే చేశారు. సరే, ఇప్పుడు వాలెట్ సంగతి చూద్దాం. మార్కెట్లో దొరికే రకరకాల వాలెట్లను టెస్ట్ చేశాక ఫంక్షనాలిటీలో క్లియర్ విన్నర్ ఇదే, సేక్రెడ్ కార్డ్ ప్రొటెక్టర్ వాలెట్. అసలు ఆశ్చర్యపోయే విషయమేంటంటే మిగతా వాటితో పోలిస్తే దీని ధర సగానికన్నా తక్కువ. ఈ ఒక్క వాక్యం ఈ వాలెట్ని పర్ఫెక్ట్గా డిస్క్రైబ్ చేస్తుంది. మినిమలిజం అంటే కేవలం సింపుల్గా కనిపించటం కాదు, ఫంక్షన్ని వదిలేయడం అస్సలు కాదు. చూడటానికి ఎంత సింపుల్గా ఉంటుందో వాడకంలో అంతకన్నా ఎఫెక్టివ్గా ఉంటుంది. రూపం, ప్రయోజనం మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటే ఇదే. ఇక మన జేబులో ఉండే చిన్న చిన్న చిరాకులకి చెక్ పెట్టేద్దాం. కీస్ ఒకదానికొకటి తగిలి శబ్దం రావటం, ఫోన్కి గీతలు పడటం లాంటివి ఇబ్బంది పెడతాయా? దానికి సొల్యూషన్ ఈ ఆర్బిట్ కీ ఆర్గనైజర్. ఇక బ్యాగ్లో వాటర్ లీక్ అవుతుందేమో అనే భయమే అక్కర్లేదు. ఈ ఆలా ఫ్రీ బాటిల్కు డబుల్ లాకింగ్ మెకానిజం ఉంది, కాబట్టి లీక్ అయ్యే ఛాన్సే లేదు. అంతేకాదు, కావాలంటే కొద్దిగా సిప్ చేయొచ్చు, లేదా ఒకేసారి చెక్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఓకే, మన బ్యాగ్, బేసిక్స్ రెడీ. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన టెక్ కిట్. ప్రయాణంలో మనల్ని కనెక్టెడ్గా, ఛార్జ్డ్గా, ఎంటర్టైన్డ్గా ఉంచే గ్యాడ్జెట్స్ ఇవి. సో ఫస్ట్ మన ఆడియో అవసరాల కోసం బెస్ట్ ఇయర్ఫోన్స్తో స్టార్ట్ చేద్దాం. ఇయర్ఫోన్స్ అంటే మార్కెట్లో బోలెడ్ ఆప్షన్లున్నాయి. అందుకే ఇక్కడ మనం టాప్ 3 ఆప్షన్స్ని పోల్చి చూద్దాం. సౌండ్ క్వాలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్, చెవిపై ఎంత ప్రెజర్ పడుతుంది, ఇలాంటి ముఖ్యమైన విషయాలను గమనిస్తే ఈ టేబుల్లో చూస్తున్నట్లే యాంకర్ లిబర్టీ 4NC క్లియర్ విన్నర్గా నిలుస్తుంది. మరి ఈ యాంకర్ లిబర్టీ 4NC ఎందుకంత స్పెషల్? ఫస్ట్, పెట్టిన డబ్బుకు ఆదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. వాడితే చాలా కాస్ట్లీ ఇయర్ఫోన్స్ వాడిన ఫీల్ వస్తుంది. దీని కేస్ చూడటానికి చాలా స్టైలిష్గా, పట్టుకోవడానికి సాఫ్ట్గా ఉంటుంది. ఇక బ్యాటరీ లైఫ్ అయితే వావ్, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నా సరే ఏకంగా 40 గంటలొస్తుంది. ఇక పవర్ బ్యాంక్ విషయానికొస్తే ఒక్క ముఖ్యమైన రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం చీపుగా ఆలోచించకూడదు. ఎందుకంటే తక్కువ ధర పవర్ బ్యాంకులు చెప్పినంత కెపాసిటీ ఇవ్వవు, తొందరగా పాడైపోతాయి, కొన్నిసార్లు డేంజరస్ కూడా. అందుకే పవర్ బ్యాంక్ కొనేటప్పుడు నంబర్ల కన్నా క్వాలిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ యాంకర్ ప్రైమ్ పవర్ బ్యాంక్ ధర సుమారు $80. అవును, ఒక పవర్ బ్యాంక్కు ఇది కొంచెం ఎక్కువే అనిపించొచ్చు, కానీ ఆ డబ్బు ఎందుకు పెట్టాలో, దానివల్ల మనకు దొరికే వాల్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ $80లకు మనకు ఏమొస్తుందంటే, ఫస్ట్ హై క్వాలిటీ సెల్స్ వాడటం వల్ల దాదాపు 20% ఎక్కువ ఛార్జింగ్ ఎఫిషియన్సీ వస్తుంది. 200 వాట్ల హై పవర్ అవుట్పుట్తో మీ ల్యాప్టాప్, ఫోన్, ఇయర్ఫోన్స్ మూడింటిని ఒకేసారి మ్యాక్సిమం స్పీడ్తో ఛార్జ్ చేయొచ్చు. దీనిమీద ఉన్న చిన్న డిస్ప్లే ఎంత ఛార్జింగ్ ఉందో, ఎంత స్పీడ్తో అవుతుందో ఖచ్చితంగా చూపిస్తుంది.
అంతేకాదు ఇంట్లో ఈజీగా ఛార్జ్ చేయడానికి కింద పోగో పిన్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఒక డాక్ మీద పెడితే చాలు ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. మన టెక్ కిట్ని కంప్లీట్ చేసే మరో 3 ముఖ్యమైన ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్, ఈ గ్యాడ్జెట్స్ అన్ని నీట్గా పెట్టుకోవడానికి యూగ్రీన్ టెక్ బ్యాగ్. తరువాత, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈ మోమాక్స్ యూనివర్సల్ అడాప్టర్. ఇది ఛార్జర్, ట్రావెల్ అడాప్టర్, యూఎస్బీ హబ్ అన్నీ ఇదే. ఇక చిన్న చిన్న పార్టీల కోసం లేదా రూమ్లో మ్యూజిక్ కోసం ఈ యాంకర్ సౌండ్ కోర్ స్పీకర్. దీని సౌండ్ అదిరిపోతుంది, బ్యాటరీ కూడా 50% ఎక్కువ వస్తుంది. టెక్ కిట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలైన ప్రయాణానికి వెళ్దాం. ప్యాకింగ్, సెక్యూరిటీ లాంటివి టెన్షన్ లేకుండా చాలా స్మూత్గా ఎలా చేయాలో ఈ ట్రావెల్ సిస్టమ్ మనకు చూపిస్తుంది. ట్రావెల్ సిస్టంలో చాలా ఐటమ్స్ ఉన్నా ఒక్క ఐటమ్ మాత్రం మన ప్యాకింగ్ స్టైల్నే మార్చేస్తుంది. అదే ఈ ప్రేజాన్ ప్యాకింగ్ క్యూబ్. నన్ను నమ్మండి, ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. దీని కెపాసిటీ గురించి చెప్పడానికి మాటలు అవసరం లేదు. ఈ ఒక్క నంబర్ చాలు, 8. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ ఒక్క కంప్రెస్డ్ ప్యాకింగ్ క్యూబ్లో దాదాపు 8 రోజుల బట్టలు పట్టేస్తాయి. అంటే ఇకపై ఒక చిన్న బ్యాక్ ప్యాక్తోనే వారం రోజుల ట్రిప్కి ఈజీగా వెళ్ళిపోవచ్చన్నమాట. పెద్ద పెద్ద పర్ఫ్యూమ్ బాటిల్స్ని ప్రయాణంలో తీసుకెళ్లడం చాలా కష్టం గదా. దానికి ఒక సింపుల్ అండ్ స్మార్ట్ సొల్యూషన్ ఈ ట్రావెలో అటామైజర్. ఇక్కడ చూపిస్తున్నట్టు మీ పర్ఫ్యూమ్ బాటిల్ క్యాప్ తీసి దానిమీద దీన్ని పెట్టి కొన్నిసార్లు పంప్ చేస్తే చాలు, మీ హాలిడేకి సరిపడా పర్ఫ్యూమ్ లీక్ అవ్వని ఒక చిన్న కంటైనర్లో రెడీ అయిపోతుంది. మన విలువైన వస్తువులు పోకుండా ఉండాలంటే ట్రాకర్లు కంపల్సరీ. ఇందులో 2 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. యాపిల్ ప్రోడక్ట్స్ వాడేవాళ్లకి ఎయిర్ ట్యాగ్ బెస్ట్ చాయిస్. ఎందుకంటే అది దారిలో కనిపించే ప్రతి యాపిల్ డివైస్ని వాడుకుని దాని లొకేషన్ని మనకు పంపిస్తుంది. దీనివల్ల వస్తువును కనుక్కోవడం చాలా ఈజీ. ఒకవేళ ఆండ్రాయిడ్ వాడేవాళ్లైతే టైల్ ట్రాకర్లు కూడా ఒక మంచి ఆప్షన్. ఇక మన సెటప్లోని పెద్ద గ్యాడ్జెట్స్ విషయానికొస్తే వాచ్ కోసం అమేజ్ఫిట్ యాక్టివ్ 2. ఇది చాలా తక్కువ ధరకే ప్రీమియం లుక్, ఫీల్ ఇస్తుంది. ఇంకా ఏకంగా 7 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది. అంటే చిన్న ట్రిప్స్కి వెళ్తే ఛార్జర్ మర్చిపోయినా పర్వాలేదన్నమాట. ఇక ల్యాప్టాప్లలో మ్యాక్బుక్ ఎయిర్ 13-ఇంచ్ మోడల్ అన్నింటికన్నా బెస్ట్. దాని బ్యాటరీ, స్క్రీన్ క్వాలిటీ ఇలా అన్ని విధాలుగా ఇదే నంబర్ 1 వాల్యూ ఫర్ మనీ. ఇప్పటిదాకా మనం చాలా వస్తువుల గురించి చూశాం. అయితే ఇవన్నీ ఏదో గుడ్డిగా సెలెక్ట్ చేసినవి కాదు. ఈ మొత్తం సెటప్ వెనుక కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్సే వీటన్నింటినీ కలిపి ఒక పవర్ఫుల్, ఎఫెక్టివ్ సిస్టమ్గా మార్చాయి. ఈ మొత్తం సిస్టమ్ వెనుకున్న సీక్రెట్ ఈ 3 సింపుల్ రూల్సే. 1. ప్రతిదీ డార్క్ మోడ్లో ఉండాలి. ఇది కేవలం స్టైల్ కోసమే కాదు, అన్నింటికీ ఒకే రకమైన లుక్ ఇస్తుంది. 2. అన్నీ USB-C కేబుల్తో ఛార్జ్ అవ్వాలి. దీనివల్ల 10 రకాల కేబుల్స్ మోయాల్సిన పనిలేదు, ఒక్కటి చాలు. ఇక 3. అన్నింటికన్నా ముఖ్యమైన రూల్, ప్రతి వస్తువు ద స్వీట్ స్పాట్లో ఉండాలి. అంటే సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, కానీ మరీ ఎక్కువగా డబ్బులు పెట్టినా పెద్ద తేడా లేని కాస్ట్లీ ఐటమ్స్ జోలికి వెళ్లకూడదు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మీ రోజువారీ సెటప్లో మీరు అస్సలు వదులుకోలేని ఒక్క వస్తువు ఏది? మరిది మీ లైఫ్లో ఏ పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది? దీని గురించి ఆలోచించి మీ సమాధానాలను కామెంట్స్లో తెలియజేయండి.